హాయ్ ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు 80 లోపు 20% కేంద్రం సంచలన వార్త. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని కూడా అందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్ పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మొదలు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. లైక్ కొట్టడం ప్రతి ఒక్కరు మర్చిపోకండి. ఎందుకంటే ఒక సమాచారాన్ని అంతా సేకరించి ఇదంతా వీడియో చేయడం వలన మేము ఎంతో కష్టపడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా వీడియోకి ఆదరించి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అదేవిధంగా వీడియో వీలైనంత వరకు ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపులలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి ఒక్కరు వీడియోని అయితే అందరూ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. కొత్త సంవత్సరం కానుకగా పెన్షన్దారులకు ఉద్యోగులకు ప్రభుత్వం అయితే తీపి కబురు అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ, పిఆర్సి ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే అమలు చేసింది. వీటిపై కూడా త్వరలోనే కొత్త జీవో అయితే రానుంది. జీవో వచ్చిన వెంబడే వాటికి సంబంధించిన విధి విధానాలు అన్నీ ఖరారు చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే 80 సంవత్సరాలు పైబడిన పెన్షనర్లు ఉన్నారో వాటికి సంబంధించిన అధిక పెన్షన్కు సంబంధించిన రేటు అనేది దాదాపు చూసుకున్నట్లయితే మనకు ప్రాథమిక పెన్షన్ రేటు ఏదైతే ఉందో దాన్ని 20% అదనపు పెంచి వారి యొక్క పెన్షన్ అనేది పెంచడానికి అవకాశం ఈ కొత్త సంవత్సరం కనబడుతుందని ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ముఖ్యమంత్రిగా వర్యులు ఎవరైతే ఉన్నారో వీటిని 20% అదనంగా వారికి ఇవ్వాలని కూడా కేంద్రం నుంచి కూడా ఆదేశాలు జారీ చేయడం వలన వీటిని అన్నిటిని కూడా ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇంకోటి మరి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది నేరుగా పొందకుండా వారికి ప్రభుత్వమే వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కొత్తగా పెరిగిన పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే 416 రూపాయలకు కానీ 6016 రూపాయలు కానీ ఆసరా పింఛన్లు మరికొద్ది రోజుల్లోనే వారి యొక్క ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 80 నుండి 85 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో దాదాపు ఈ 80 నుంచి 85 సంవత్సరాలు అంటే చాలామంది ఉండలేకపోవచ్చు. దాదాపు అయితే కొంత అయితే దీనికైతే ఒక ఏజ్ లిమిట్ అయినా లేకుంటే ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ అయితే 20% కూడా అదనపు కూడా భారం పడకుండా వారికి అయితే ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే కొత్త విధానంలో పంపిణీ అయితే చేయడానికి అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా డిఏ, అదేవిధంగా పిఆర్సి 12 పిఆర్సి అనేది కొత్త సంవత్సరంలో అందరికీ కూడా పెంచడానికి అవకాశాలు అనేది మెండుగా ఉండనున్నాయి. మరి యొక్క అదేవిధంగా తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఏదైతే పెన్షన్లకు సంబంధించి ఉందో ఈ పెన్షన్లకు సంబంధించి కూడా ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఈ యొక్క పెన్షన్ అనేది దాదాపు 500 నుండి 1000 రూపాయలుగా పెంచే అవకాశం అనేది కనబడుతుంది. చాలామంది కూడా క్వశ్చన్ ఏంటిదంటే ఆల్రెడీ మనకు తెలంగాణలో మనకు 2023లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చులో భాగంగా మనకైతే పెరిగిన ఆసరా పింఛన్ 4016 రూపాయలు 6016 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినా కూడా 2024 దాదాపు సంవత్సరం పూర్తయినందువలన కూడా ఆ యొక్క ఆసరా పింఛన్ అయితే ఇవ్వలేదు. మరి యొక్క 500 1000 రూపాయల పెన్షనర్లలో చాలామంది వ్యతిరేకత అయితే నెలకొననుంది. అయితే ఒక పెన్షన్ కూడా ప్రభుత్వం అయితే నిన్న సీఎం గారు ఆదేశాలు అయితే జారీ చేసింది. పెరిగిన ఆసరా పింఛన్ 4016 రూపాయలు 6016 రూపాయలు యథావిధిగా వారి యొక్క ఖాతాలో మొదటగా అర్హులు ఎటువంటి సంబంధం లేకుండా పెన్షనర్లు అప్లై చేసుకుని ఎవరైనా సరే వారికి అందరికైతే మొదటి విడతగా అయితే ఈ యొక్క డబ్బులు జమ చేయాలని పేర్కొనడం జరిగింది. రైతు భరోసా కింద 7500 రూపాయలు కూడా మరికొద్ది రోజుల్లోనే దాదాపు ఒక 10 to 15 డేస్లోనే ప్రతి ఒక్కరు కూడా 7500 రూపాయలు కూడా పడడం జరుగుతుంది. దాదాపు ఒక సంవత్సరానికి 15,000 రూపాయలు కూడా రైతు భరోసా కింద విడుదల కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక మంచి వార్త అయితే రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏదైతే ఉందో దీనిపై కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా స్థలం ఉన్న వారికి 5 లక్షలు, స్థలం లేని వారికి కూడా స్థలము ప్లస్ 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వనుంది. అయితే ఇంకోటి విషయం ఏంటంటే ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వమే ఉచితంగా ఇసుక అనేది ఇవ్వనుంది. అదేవిధంగా మనకు సిమెంట్ అయినా లేకుంటే స్టీల్ అయినా వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే కొన్ని కంపెనీలతో టైప్ అయి వాటిని కూడా రేటు విషయంలో తగ్గించడానికి కూడా అవకాశము సామాన్యులకు ఉండనుంది. దీనిపై కూడా చాలామంది ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వారికి గొప్ప శుభవార్త అనేది భావించవచ్చు. త్వరలోనే వీటిపై కూడా విధి విధానాలన్నీ ఖరారు చేసి కొత్త జీవో అయితే జారీ చేసిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల ఆల్రెడీ సర్వే అయితే కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో అయితే అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి.
వీడియో అయితే అందరూ చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ టు వాళ్ళండి. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు అయితే వీటిపై కూడా కేంద్రం అయితే త్వరలో మరిన్ని కొత్త విషయాలు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయిన గంటను ఆల్ పెట్టుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోకి దాదాపు మనం 5000 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ సేకరించి మీ ముందుకైతే ఇంత టైం కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని అయితే షేర్ చేయడం ప్రయత్నించండి. థ్యాంక్ యూ.